జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ కాన్వాయ్ టార్గెట్గా మందు పాత్ర పేల్చారు. పుల్వామాలోని త్రాల్ వద్ద ఈ ఘటన జరిగింది. పేలుడులో భారత సైనికుడు గాయపడ్డాడు. భద్రతా దళాలు వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే మరోసారి భారీగా ప్రాణ నష్టం జరిగేది. పుల్వామాలో కొద్ది రోజుల క్రితం జైషే మహమ్మద్ ఉగ్రదాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. భారత సైన్యం పీఓకేపై మెరుపు దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు ఉద్రిక్తతలు ఇంకా చల్లారకముందే పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గతంలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్ను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ఈసారి మిలిటరీ క్యాంపునే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహించిన తర్వాత త్రాల్లో ఉన్న శిబిరంలో జవానులు సేద తీరుతూ ఉంటారు. ఆ నివాసం నుంచి కాన్వాయ్ బయలుదేరి వెళ్లే సమయంలో ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు త్రాల్ వద్ద మందుపాత్ర పెట్టేందుకు ఉగ్రవాదులకు స్థానికులు సహకరించినట్లు భద్రతా దళాలు గుర్తించాయి.